యెస్. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో అందరికీ. కానీ నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది గదా! అని జెప్పి నేను సంబంధం లేని విషయాల్ని లింక్ చేసేసి వేరే వాళ్ళకి నష్టం జరిగేలాగా మాట్లాడితే కోర్టుకెళ్ళే హక్కు వాడికి కూడా ఉంది. ఇది నా హక్కు, వాడి హక్కుకు మధ్యలో జరుగుతున్న పోరాటం అనమాట. అర్థమైందా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అదనంటే వాళ్ళ కోర్టుకెళ్ళే హక్కు వాళ్ళకి ఉంది. కోర్టులు చూసి నిజమా కాదా అని చెప్పి తెలుస్తాయి. వెరీ సింపుల్. సో, నాగేశ్వరరావు గారు మీరు గొప్ప వ్యక్తి. ఒక ప్రొఫెసర్‌గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. భయంకరమైన డబ్బులు కూడా ఉన్నాయన్నారు కాబట్టి, సో, మీరైతే ఈ విషయంలో అందరికి చెప్తారేమో, అయ్యా దీనికి ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. దీనికి భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధం లేదు. నేనన్నాను అన్నదాని మీద వాళ్ళు కోర్టుకెళ్ళే హక్కు వాళ్ళకుంది. ఎందుకంటే మన దేశంలో న్యాయం కూడా హక్కుల్లో భాగంగానే మనం ఇచ్చాము. ఓకేనా? ఒకళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కోర్టుకెళ్ళే హక్కు అయితే వాళ్ళకుంది. కోర్టు వాళ్ళకి నేను అన్యాయం చేశానా లేదా అనేది చూసి, లేదా నేను కరెక్ట్‌గానే ఉన్నానా లేదా అనేది చూసి నన్ను వదిలేస్తది. మీరెందుకు వరీ అవుతున్నారు అని మీరు అడగాల. ఇప్పుడు దీనికి ఒక ఆయన ఎవరైనా వచ్చి వేరే ప్రాంతానికి లింక్ పెట్టినప్పుడు మీరు చెప్పాలి. అరే! దీనికి ప్రాంతానికి లింక్ పెట్టమాకండి. నేను ఒక గొప్ప మేధావిగా చెప్తున్నాను. మీరు ఇంత సంకుచితంగా ఆలోచించమాకండి అని చెప్పి మీరు చెప్పాలి.